ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Hey guys, what's up? How is it going? This is English Ramesh. Welcome back to the most comfortable and effortless spoken English classes. ఈ రోజు క్లాస్లో పాస్ట్ గురించి చెప్తా. పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి, అంటే గతంలో జరిగిన పనుల గురించి. అది నిన్న కావచ్చు, 2 గంటల కింద కావచ్చు, లేకపోతే లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, ఇన్ 2017, 2020, 1947, ఎప్పుడైనా కావచ్చు. గతంలో జరిగిన పనుల గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి చాలా వర్బ్స్ ఉంటాయి. V1, V2, V3, V4 ఇట్లా ఉంటాయి కదా. అయితే అందులో వర్బ్ నెంబర్ 2 అనేది ఏదైతే ఉందో అది ఒక్కటే ఒక్క టెన్స్లో ఉపయోగిస్తాం. ఆ టెన్స్లో కూడా ఒక్క సెంటెన్స్లో మాత్రమే ఉపయోగిస్తాం. ఇది ల్యాండ్ మార్క్, ఇంకా మార్క్ మై వర్డ్స్ రాసి పెట్టుకోండి. ఈ క్లాస్లో మీకు మంచి సూపర్ క్లారిటీ ఇస్తా. అండ్ లైఫ్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో మీరు ఎప్పుడు కూడా మిస్టేక్ చెయ్యకుండా, కళలో కూడా మిస్టేక్ చేయకుండా ఉంటుంది. అంత పవర్ఫుల్ టిప్స్ ఈ సింపుల్ క్లాస్తో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. గుర్తుపెట్టుకున్నారు కదా. V2 అనేది ఒకటే ఒక టెన్స్లో వస్తుంది, అది ఒకటే సెంటెన్స్లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొక విషయం కూడా చెప్తా. వర్బ్ నెంబర్ 2 అనేది ఉంది కదా, అది సెకండ్ ప్లేస్లోనే వస్తుంది. సెకండ్ ప్లేస్లో, డైరెక్ట్గా సెకండ్ ప్లేస్లో వస్తుంది. గతంలో జరిగిన పనుల గురించి మాట్లాడినప్పుడు, గతంలో చేసిన పనుల గురించి చెప్పేటప్పుడు. అది ఎట్లా అనేది చూద్దాం. సింపుల్గా ఎగ్జాంపుల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను V2 అని చెప్పిన, ఆ V2 దేనికి? గతంలో జరిగిన పనుల గురించి చెప్పడానికి అని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నా, లాస్ట్ వీక్ నేను ఒక పని చేసిన. లాస్ట్ వీక్ అంటే గతమే కదా, పోయిన వారం. ఏం పని చేసిన అంటే, ఐ వెంట్ టు మై విలేజ్, అంటే నేను మా ఊరికి పోయినా. నేను పోయిన వారం మా ఊరికి వెళ్ళాను అని చెప్తున్నా. వెళ్ళడం అనేది నేను చేసిన పని. అయితే గో అంటే వర్బ్ నెంబర్ 1. ఇక్కడ గతంలో జరిగింది కాబట్టి వెంట్ ఉపయోగిస్తున్నాం. వర్బ్ నెంబర్ 2. ఈ వెంట్ అనేది ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చింది. నేను చెప్పినా కదా, V2 అనేది ఎప్పుడైనా మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసి పెట్టుకోండి, సెకండ్ ప్లేస్లో వచ్చేదే వర్బ్ నెంబర్ 2. మధ్యలో ఏది రాదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ వెంట్ టు మై విలేజ్ లాస్ట్ వీక్, అంటే నేను లాస్ట్ వీక్ మా ఊరికి వెళ్ళాను అనేది ఒక సెంటెన్స్. రెండోది ఏంటి? ఐ కంప్లీటెడ్ MBA లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ అనేది కూడా గతమే కదా. లాస్ట్ ఇయర్ నేను ఒక పని చేసిన. ఏం చేసిన? MBA కంప్లీట్ చేశాను. MBA నేను కంప్లీట్ చేశా. కంప్లీట్ అంటే పూర్తి చేయడం, దాని అర్థం వర్బ్ నెంబర్ 1. వర్బ్ నెంబర్ 2 ఏంటి? కంప్లీటెడ్. ఇది ఏ ప్లేస్లో వచ్చింది? సబ్జెక్ట్ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చింది. సెకండ్ ప్లేస్లో మాత్రమే వస్తుంది V2. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంత నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా అనేది మీకు ఇప్పుడే క్లారిటీ వస్తుంది. ఐ కంప్లీటెడ్ MBA లాస్ట్ ఇయర్. ఓకేనా? క్లియర్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇంతకుముందు నేను క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన, V2 అనేది ఒకటే ఒక సెంటెన్స్లో వస్తుంది, అది ఒకటే టెన్స్లో వస్తుంది అని చెప్పినా కదా. అది వచ్చే టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే వస్తుంది V2. మిగతా ఎప్పుడు రాదు, ఇక అవసరమే లేదు. గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే V2 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటే టెన్స్. ఇక్కడ ఐ కేమ్ అంటే నేను వచ్చాను. ఐ కేమ్ అంటే నేను వచ్చాను. ఇక్కడ ఐ డిడ్ నాట్ కమ్ అంటే నెగిటివ్ సెంటెన్స్. ఐ డిడ్ నాట్ కమ్ అంటే నేను రాలేదు. ఇక్కడనేమో ఐ కేమ్ అంటే నేను వచ్చాను. ఐ డిడ్ నాట్ కమ్ అంటే నేను రాలేదు. నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, మళ్ళీ నువ్వు వచ్చినవా అని అడుగుతున్నా. అప్పుడేంటి? డిడ్ యూ కమ్ అంటే నువ్వు వచ్చావా అని అడుగుతున్నా. డిడ్ యూ కమ్. నువ్వు రాలేదా అని అడిగినప్పుడు డిడ్ నాట్ యూ కమ్ అని అడుగుతున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక్క సెంటెన్స్లో మాత్రమే కేమ్ వస్తుంది అని చెప్పినా అది ఇక్కడ మాత్రమే వచ్చింది. ఈ 3 థింగ్స్లో నాకు అది కేమ్ అనేది చూపిస్తారా? నెవర్. చూడండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఐ డిడ్ నాట్ కమ్ V1 వచ్చింది. డిడ్ యూ కమ్ V1 వచ్చింది. డిడ్ నాట్ యూ కమ్ V1 వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్ ఏంటి? కేమ్ అంటే వర్బ్ నెంబర్ 2 అనేది ఒక్క సెంటెన్స్లో మాత్రమే వస్తుంది. పాస్ట్ టెన్స్లో కూడా ఒక్క సెంటెన్స్లో మాత్రమే, మిగతా మూడిట్లో అది రాదు. ఇది బాగా మైండ్లోకి ఎక్కించుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, కమింగ్ హియర్ ఏం చేస్తున్నాం? చాలా వరకు మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే చెప్తా. ఐ వాజ్ కంప్లీటెడ్ MBA అని చెప్తారు చాలా మందిని. చూడండి, ఐ వాజ్ కంప్లీటెడ్ బీటెక్, ఐ వాజ్ కంప్లీటెడ్ MBA. యు ఆర్ రిజెక్టెడ్. యు ఆర్ అబ్సల్యూట్లీ రిజెక్టెడ్. ఎందుకు అంటే ఇక్కడ వాజ్ అవసరం ఏమొచ్చింది? లేదు.
నేనేం చెప్పినా వర్బ్ నెంబర్ 2 వచ్చింది అంటే సెకండ్ ప్లేస్లోనే వస్తుంది. మధ్యలో వాజ్ వర్ అనవసరంగా తీసుకురావద్దు. పాస్ట్ టెన్స్ గురించి గతంలో జరిగిన పనుల గురించి చెప్పేటప్పుడు వాజ్ వర్లతో మనకు అవసరం లేదు. ఎస్పెషల్లీ మనం గతంలో పూర్తి చేసిన పనుల గురించి మాట్లాడేటప్పుడు. ఇక్కడ చేసే మిస్టేక్ ఇది ఒకటి. ఇప్పుడు ఐ వెంట్ టు మై విలేజ్ అని చెప్పండి, పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఐ వెంట్ టు మై విలేజ్ అంటే నేను మా విలేజ్కి వెళ్ళాను అనేది అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. అయితే ఐ వాజ్ ఇన్ మై విలేజ్ అని చెప్పండి, నేను నిన్న మా విలేజ్లో ఉండే లేదా లాస్ట్ వీక్ మా విలేజ్లో ఉండే, అది కూడా పర్ఫెక్ట్, ఇది కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. కానీ రెండు మిక్సర్లో వేసి ఐ వాజ్ వెంట్ టు మై విలేజ్ అని చెప్పారు అనుకోండి, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఐ వాజ్ వెంట్ టు మై విలేజ్ అని చెప్తే కనుక బిగ్గెస్ట్ మిస్టేక్. సింపుల్గా మీరు ఏమని చెప్పొచ్చు, ఈదర్ ఐ వాజ్ ఇన్ మై విలేజ్ లాస్ట్ వీక్, నేను లాస్ట్ వీక్ మా విలేజ్లో ఉండే, అది కరెక్ట్. నేను లాస్ట్ వీక్ మా విలేజ్కి వెళ్ళాను, ఐ వెంట్ టు మై విలేజ్, పర్ఫెక్ట్. అంతే తప్ప ఐ వాజ్ వెంట్ టు మై విలేజ్ అంటే మాత్రం బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక్కడ కూడా నేను ఎంబీఏ పూర్తి చేశాను అంటే ఐ కంప్లీటెడ్ ఎంబీఏ అని చెప్పండి, అంతే. ఐ కంప్లీటెడ్ ఎంబీఏ, మధ్యలో ఈ వాజ్ ఎందుకు అవసరం లేదు, వాజ్ వర్ అవసరం లేదు. ఈ వాజ్ వర్ వద్దు అని చెప్పడానికే నేను వర్బ్ నెంబర్ 2 సెకండ్ ప్లేస్లోనే వస్తుంది, మధ్యలోకి ఏది తీసుకురావద్దు, ఏది కూడా. ఎస్పెషల్లీ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో. ప్యాసివ్ వాయిస్లో అది డిఫరెంట్ థింగ్, అది దాని గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితులలో రాదు. ఇక్కడ ఏంటి అంటే చాలామంది ఏమంటారు, ఒకటి ఇక్కడ చూడండి, ఐ డిడ్ నాట్ కేమ్ అని చెప్తారు, ఐ డిడ్ నాట్ కేమ్. లేదా డిడ్ యూ కేమ్ అని అడుగుతారు, డిడ్ యూ కేమ్. నువ్వు వచ్చావా అంటే డిడ్ యూ కేమ్ అని అడుగుతారు. నేను రాలేదు అని చెప్పడానికి ఐ డిడ్ నాట్ కేమ్ అని చెప్తారు. ఎందుకు చెప్పినా ఇక్కడ కేమ్ అనేది ఒక సెంటెన్స్లోనే వస్తుంది, నెగిటివ్లో రాదు, క్వశ్చన్లో రాదు. ఎస్పెషల్లీ నెగిటివ్ క్వశ్చన్లో అసలే రాదు. అంటే డిడ్ వచ్చింది అంటే V1 వస్తుంది, V2 అనేది అస్సలే రాదు. ఇది మైండ్లోకి ఎక్కించుకోండి, అస్సలే ఇంకా ఇంపాసిబుల్. ఒకసారి డిడ్ వచ్చింది అంటే V1 మాత్రమే వస్తుంది, V2 ఎట్టి పరిస్థితుల్లో రాదు. అది వచ్చింది అంటే ఒక సెంటెన్స్లో మాత్రమే వస్తుంది, అది కూడా ఒకటే ఒక టెన్స్లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. సో డిడ్ యూ కమ్ అని అడగండి, నువ్వు వచ్చినవా. నువ్వు రాలేదా అంటే డిడ్ నాట్ యూ కమ్ అని అడగండి, నువ్వు రాలేదా. నేను రాలేదు అని చెప్పాలంటే ఐ డిడ్ నాట్ కమ్ అని చెప్పండి, అంతే. కానీ నేను వచ్చిన అంటే మాత్రం ఐ కేమ్, అంతే. ఒకటే ఒక్క దగ్గర వస్తుంది. ఈ మిస్టేక్స్ చేయకండి. సింపుల్ పాస్ట్లో యు ఆర్ ద కింగ్, అంతే.